49 years of Telangana Express. Happy birthday to SCR King Telangana Express. గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నాను. ప్రజెంట్ నేనైతే ఉన్నాను హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ లోపల అయితే ఉన్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 3-4 దగ్గర అయితే ఉన్నాము. ఏంటంటే ఇది అయితే జర్నీ రిలేటెడ్ అయితే కాదు బ్లాగ్. తెలంగాణ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో 12723 ట్రైన్ నంబర్, దాని బర్త్డే ఉంది రేపు. సో మేము సెలబ్రేట్ చేద్దామని అయితే వచ్చాము. ఈ బ్లాగ్ జస్ట్ ఒక 10 to 15 minutes బ్లాగ్ అయితే ఉంటుంది. ఆ సెలబ్రేషన్స్ ఏంది, ఎట్లుంటది, ఏంది అనేది ఈ బ్లాగ్ అనమాట. స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనము రైల్ ఫ్యాన్స్ ఉంటారు, అందరిని ఇంట్రడ్యూస్ చేపిద్దాము. అక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ మోమిన్, ఇక్కడ చూసుకుంటే గూడూరు సాబ్ ఉన్నారు, అండ్ మన రాజ్ కుమార్, కార్తికేష్. అక్కడ జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది, దానికి రేక్ షేరింగ్ కూడా ఉంది. చెప్పు. హైదరాబాద్ ఇప్పుడే మనకి హైదరాబాద్ జైపూర్ అయితే వచ్చింది. 12719 12720 ఇట్లా అరైవ్ అయింది. ఈ బండిలో ఈ హంసఫర్ కోచ్లో ఎవరు వచ్చారంటే మన గూడూరు సాబ్ వచ్చిండు కామారెడ్డి నుంచి, జస్ట్ ఈ సెలబ్రేషన్స్ కోసం. అరే ఏం చూస్తున్నావు గూడూరు సాబ్, మజాగా ఆగో సిగ్గుపడుతున్నావు బ్లాగ్లా. మన నువ్వు బ్లాగ్లో నువ్వు ఉండకపోతే ఎట్లా చెప్పు. సో మనము ఒకసారి ప్లాట్ఫామ్ ఎండ్కి వెళ్దాము. లోకో డెకరేషన్ ఇవైతే ఉంటుంది, అలాగైతే అల్టిమేట్ ఉంటుంది. ఉన్న 10-15 minutes బ్లాగ్ అయినా ఉంటుంది. కొంచెం మంచిగా సినిమాటిక్స్ అవైతే తీద్దాము తెలంగాణ ఎక్స్ప్రెస్ది. ఇక్కడ మనం చూసుకుంటే నాంపల్లి రైల్వే స్టేషన్ డిజైన్ ఇది. ఇలా వస్తుంది ప్రాపర్గా, చాలా పెద్దగా ఉంది. హైదరాబాద్ డెక్కన్ స్టేషన్ ఇది. సో మన గూడూరు సాబు మంచిగా హౌరా, కోల్కతా ఇదంతా తిరిగేసి వచ్చిండు. మంచి రౌండ్ ట్రిప్. ఇక్కడ హౌరా సైడ్ ఏదో ఆల్కోతో రన్ అవుతుందంటే ఒక ట్రైన్. మళ్ళా దానాపూర్ జోగ్బానీ ఎక్స్ప్రెస్ అంట. అది ఇంకా ఆల్కోతో అయితే రన్ అవుతుంది. సో ఈయన వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిండు మొత్తం ఆల్కోతో అదంతా. అదే మనకు చూపిస్తుండు చూడండి. మొత్తం ఫుల్ అంతా అంటవా, మొత్తం ఆల్కో లవర్, మన ఈఎండి లవర్. ఇక్కడ అంతా అందరూ వాళ్ళ జర్నీ చూపిస్తున్నారు. నువ్వు కూడా ఒకటి మిస్ అయిపోయినావు. నువ్వు కూడా ఒకటి చూపించి అయిపోతుంది. సో ఫ్యూ వర్డ్స్ అబౌట్ తెలంగాణ ఎక్స్ప్రెస్. కింగ్ ఆఫ్ SCR అండ్ మోస్ట్ ప్రయారిటబుల్ ట్రైన్ ఆఫ్ SCR. ఫ్యూ వర్డ్స్ అబౌట్ తెలంగాణ ఎక్స్ప్రెస్. डेली रनिंग ट्रेन विच कनेक्ट्स नेशनल कैपिटल विद हैदराबाद. मतलब रन के हिसाब से कैसा बोले तो आफ्टर राजधानी दुरंतो के बाद में मोस्ट प्रेफरेबल पब्लिक प्रेफर करता सो 12723 తెలంగాణ ఎక్స్ప్రెస్ ही अपने SCR में. సో నువ్వు మాత్రం ఏం చెప్పు కదా, అంతే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూడూరు సాబ్కి అలసిపోయిండు, నిద్ర లేదంట. మొత్తం నేపాల్లో పోయేసి వచ్చిండు. అట్లా నిద్ర లేదంటే ఆయనకి మనం ఫ్రెష్లీ పెయింటెడ్ మొత్తం రేక్స్. సో మనము మొత్తము ఇటు బ్యాక్ సైడ్ అయితే వచ్చినాం కదా. సో ఒకసారి ట్రిప్ షెడ్ దగ్గరికి అయితే వెళ్దాము. మన లోకో వచ్చి ట్రిప్ షెడ్ దగ్గరనే ఉంది. సో డెకరేషన్ మొత్తం ఏమున్నా ట్రిప్ షెడ్లోనే ఉంటుంది. సో మనం ఇట్లా రాగానే మనం అటు సైడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇది మన ట్రిప్ షెడ్ అనమాట. ట్రిప్ షెడ్ దగ్గర పోదాం. ట్రిప్ వేయాలి అంతే. నువ్వు ఎట్లా అంటే అట్లా. ఏం ట్రిప్ వేయాలి? ట్రిప్ అంటే మనము తెలంగాణకు పోదామా, న్యూఢిల్లీకి. తెలంగాణ నేను చాలాసార్లు చేసిన, కానీ ఎండ్ టు ఎండ్ చేయాలి. హైదరాబాద్ డెక్కన్ నుంచి న్యూఢిల్లీకి నేను మధ్యలో వరకే చేసిన. ట్రిప్ షెడ్ ఎక్స్ప్లెయిన్ కర్నా. సో ట్రిప్ షెడ్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఇన్కమింగ్ ఇప్పుడు జైపూర్ వచ్చింది, జైపూర్కి ఒక లోకో వచ్చింది. ఆ లోకోని తీసుకొని వచ్చి ఈ ట్రిప్ షెడ్లో వేస్తారనమాట. ఇక్కడ వేసిన తర్వాత ఆ లోకో మొత్తం ఇన్స్పెక్ట్ చేస్తారు ట్రిప్ షెడ్లో. ఇన్స్పెక్ట్ అయ్యి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ప్రైమరీ మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకుంటారు. దాని తర్వాత ఇంకేంటంటే ఏదన్నా ట్రైన్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అదే తెలంగాణ ఉందనుకోండి, తెలంగాణకి నామినేట్ చేసి తెలంగాణకి మళ్ళీ లోకో పంపించేస్తారు. మన ప్రాబ్లం ఉంది ఇన్స్పెక్షన్ అనుకుంటే లోకో షెడ్కి అయితే పంపించేస్తారు, హోమ్ షెడ్కి.
సో బయట లోకోస్ ఆఫ్ లింక్స్ వచ్చినా ఇట్లా కళ్యాణ్ వ్యాప్ 7లో వచ్చినా హౌరా వ్యాప్ 7లో వచ్చినా ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకి ఇక్కడ లోకో షీట్కి అయితే పంపించేస్తారు. మొత్తం వర్క్ స్టార్ట్ చేసినాము. మీకు కొద్దిసేపట్లో నేను ఏ లోకో నామినేట్ అయిందో అది చూపిస్తాను. ఫస్ట్ మేము ఇవన్నీ తీసి లోకోకి అయితే డెకరేట్ చేస్తున్నాం, స్టార్ట్ చేసినాము డెకరేషన్. సో ఫైనల్గా మనము లోగో రివీల్ చేసే టైం అయితే వచ్చింది. సో మనకి లీడ్ చేయబోయే లోగో వచ్చి లాలాగూడ WAP7 అయితే లీడ్ చేస్తుంది. 30778 వ్యాప్ 7 అయితే మా తెలంగాణకి అయితే లీడ్ చేస్తుంది. నామినేట్ అయితే అయింది ఈ లోగో. సో డెకరేషన్ కూడా స్టార్ట్ చేసేసాము. సో సెటప్ అయితే ఇట్లా అవుతుంది. సో ఇప్పుడే జుబిన్ ఇప్పుడే వచ్చింది. టైం చూసుకోండి ఎప్పుడు రావాలి. 2:56 అవుతుంది. ఈ టైంలో వచ్చింది జుబిన్. జాబ్ ఉంది అన్న, లాస్ట్ డే ఉంది జాబ్కి రిజైన్ చేసిందా. ఫేమస్ తెలుగు రాదు, కొంచెం కొంచెం వస్తుంది. నేను మీరు ప్రాక్టీస్ చేయాలి తెలుగు చెప్తాను. तो प्लान क्या है अभी? ये निकाले ना गार्लैंड में तो बोला लाके लगा लेंगे गार्लैंड. चाय पीने जाएंगे ना. बैगन चाय मिलता, पुलिस वाला खड़े डंडे मारते कान पे. चलता है भाई 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 जवान बच्चे चल जाता भाई. देखो मुंह से कुछ निकला उसके लिए सॉरी, बट दिस इज फैक्ट. वी आर यंग जनरेशन. लोग तो कुछ भी बोलता तो छोटा सा बोले कुछ. మన తెలంగాణ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి అయితే డిపార్ట్ అవ్వబోతుంది. అందుకనే మేము ఈ సైడ్ మొత్తం హైలైట్ చేస్తున్నాము. అక్కడ ఫ్రంట్లో ట్రైన్ నెంబర్ డెకరేషన్ దాని పేపర్తోని ట్రైన్ నెంబర్ వేసి ఇటు సైడ్ హైలైట్ చేస్తున్నాము. ఎందుకంటే నువ్వు కంటెంట్ ఇవ్వాలి కూడా. కంటెంట్ ఇస్తలేడు. నువ్వు తెలుగులో చెప్పు కొంచెం. తెలుగు నాకు తెలుగు రాదు రాదు బాబు. సో ఇది మన లోగో నంబర్ 30778 లాలాగూడ వ్యాప్ 7 తెలంగాణకి లీడ్ చేస్తుంది. సో డెకరేషన్ అటు సైడ్ కూడా అయిపోయింది, ఇటు సైడ్ అయిపోయింది. ఇంకో కొంచెం చిన్న చిన్నగా డెకరేషన్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. అది కంప్లీట్ చేసుకున్నాం. మ్యాక్సిమం లోగో డెకరేషన్ అయితే అయిపోయింది. చిన్న డెకరేషన్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా 12723. సో మనం ఒకసారి SLRD EOGs అయితే కొంచెం డెకరేషన్ పెండింగ్ ఉంది. సో ఆ డెకరేషన్స్ అయితే వెళ్ళి కంప్లీట్ చేద్దాము. మనం రేక్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇది కొంచెం డెకరేషన్ అయితే పెండింగ్ ఉంది. ఆ డెకరేషన్ అయ్యి డైరెక్ట్ అయితే లోకో అనేది రేక్ దగ్గరకు వచ్చేస్తుంది. సో మనం రేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. అది కట్టిన తర్వాత బ్యానర్ అయితే ఉంది. ఆ బ్యానర్ అయితే కట్టేస్తారు. సో అదైతే కంప్లీట్ అయిపోతుంది. సో మనం రేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. చలో జుబిన్ జాయింగే. ది సెంటర్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి. సో మనము అన్ని ప్లాట్ఫామ్స్ CDO దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇక్కడ చూసుకోవచ్చు మన తెలంగాణ ఎక్స్ప్రెస్ రేక్. సో సెంటర్ అయితే దక్షిణ ఎక్స్ప్రెస్ ఎంటీ రేక్స్ని అయితే తీస్తున్నాడు. ఆ ఎంటీ రేక్స్ని తీసుకొచ్చి మళ్ళీ CDOలో వేస్తాడు. అట్లా అని మొత్తం బయటికి వెళ్ళి మళ్ళీ రివర్స్లలో వచ్చి CDOలో అయితే పెడతాడు దక్షిణ్ని. SLRD ఇంకా EOG డెకరేషన్ చేద్దామని అయితే వచ్చాము రేక్ దగ్గరికి. అండ్ మన ఇక్కడ ట్రైన్ డైరీస్ అనే పర్సన్ ఉన్నాడు జుబిన్. సో ఎట్లా అనిపిస్తుంది నీకు ఈ డెకరేషన్? అప్పటి నుంచి మనం కష్టపడుతున్నాం కదా. ఫస్ట్లీ మీకు సారీ చెప్పాలి, నాకు తెలుగు మొత్తం రాదు, ఫ్లూయెంట్లీ రాదు, బట్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ సో దట్ దిస్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ దట్ Hindi and English both. So decorating this logos and the coaches, इनको डेकोरेशन करने का एक अलग ही एंजॉयमेंट आता है बिकॉज वी डू इट विद पैशन एंड वी डू इट आउट ऑफ लव टुवर्ड्स इंडियन रेलवेज. एंड ये हर साल हम करते हैं, एवरी ईयर वी डू इट. एंड द नेक्स्ट ईयर इज कमिंग टू बी a huge one. It's 50 years for Telangana Express. This is 49th year. Okay,
1 year to go for the half century. So we are still not that much grand, but we did our best to make it celebrating the birthday for it. దక్షిణ్కి చూసుకోండి, మన పక్కనే తీసుకొచ్చి పెట్టిండు, సెంటింగ్ చేస్తున్నాడు సీడియోలకి. ఇక్కడ చూస్తున్నారా దసరా శుభాకాంక్షలని పోస్టర్ అయితే చేసారు. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ ఎక్స్ప్రెస్ 49th యానివర్సరీ సిడిఓ వాళ్ళు, హైదరాబాద్ నాంపల్లి సిడిఓ వాళ్ళు అయితే పోస్టర్స్ అయితే పెట్టారు. ఇంకా నాకు తెలిసి వెనకాల మొత్తం రేకుందో లేకపోతే ఖాళీ ఎస్ఎల్ఆర్డి ఇంకా ఈఓజీ దగ్గర పెట్టారో అది తెలియదు. ఇక్కడైతే చాలా మంచిగా అనిపించింది ఇది నీట్గా. ఇక్కడ మనం ఎస్ఎల్ఆర్డి దగ్గర 49 years అని అయితే ఫాంటింగ్స్ పెడుతున్నారు డెకరేషన్ నుంచి. మన ఇప్పుడు ఇంతకుముందు లేట్గా వచ్చిన లేటెస్ట్గా డెకరేషన్ అయితే చేస్తున్నాడు మన అదనాన్. ఇక్కడ మన గూడూరు సాబ్ అయితే ఇంటర్నెట్ టేప్ మీద టేప్. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే షంటి వేసారు. సో డిపార్ట్ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి అయితే అవుతుంది. మన జుబిన్ వచ్చి మొత్తం అలసిపోయిందంట, తగ్గే పూరా మొత్తం టైర్డ్ ఉన్నాయి, మొత్తం టైర్డ్ అయిపోయినాము. బట్ ఏంటంటే జస్ట్ ఒక కేక్ కట్ చేసిన తర్వాత ట్రైన్ డిపార్ట్ అయిపోయిందంటే మనము ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాము. नो डिपार्चर होने के बाद ही जाना. तो अभी पूरा अभी సో ఇప్పుడు అఫీషియల్స్ అనేది వస్తారు. అఫీషియల్స్ వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత మనము డిపార్చర్ వీడియో తీసుకొని మనం ఈ వ్లాగ్ని అయితే సైన్ ఆఫ్ చేసేద్దాము. సో అప్పటి నుంచి నేను అన్ని సినిమాటిక్ షార్ట్స్ అయితే తీసినాను. సో సినిమాటిక్స్ నచ్చిందంటే ఒక లైక్ అయితే వేసుకోండి, మరీ నచ్చిందంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే తెలిపండి. అంతే ఇక చిన్న వ్లాగ్ అనమాట ఇది. జుబిన్ ఆలోచన చూడండి, మొత్తం మలిచిపోయాడు. చలో ఓగా. మన గూడూరు సాబ్ కూడా చాలా కష్టపడ్డాడు, అసలు నిద్ర లేదు. మొత్తం నేపాల్ బార్డర్ వరకు వెళ్ళేసి వచ్చిండు, ఆల్కో రైడ్ అదంతా ఎంజాయ్ చేసిండు. నిద్ర లేకుండా మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మరీ ఇంత కష్టపడుతుంది. డెడికేషన్, ఈ రైల్వే డెడికేషన్ ఇంతే ఉంటుంది. ఇది మా ప్యాషన్తో ఇదంతా చేయడం కానీ ఇదంతా జరుగుతుంది. సో ఇప్పుడు మనం లోగో కంప్లీట్గా డెకరేషన్ అయిపోయింది. ఒకటి పెండింగ్ ఉంది, అదే ఈ బ్యానర్ అనమాట. ఈ బ్యానర్ చూసుకుంటున్నారా, హైదరాబాద్ న్యూఢిల్లీ హ్యాపీ బర్త్డే టు ఎస్ఆర్ కింగ్ తెలంగాణ ఎక్స్ప్రెస్. సో ఈ బ్యానర్ అనేది అక్కడ పెట్టాలి. ఒకసారి లోగో కప్పులు అయిన తర్వాత ఈ బ్యానర్ అనేది అక్కడ పెట్టేస్తాము. సో కంప్లీట్గా ఇక మనం కేక్ కటింగ్ చేసేసి ఇప్పుడు టైం చూసుకోవచ్చు. 5:22 అవుతుంది. 6 o'clockకి డిపార్చర్ మనది తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను ఆన్ బోర్డ్ అయితే అవుతలేను, జస్ట్ మనం ఈ డెకరేషన్ ఇవన్నీ అయితే దానికోసం అనేది ఒక చిన్న వ్లాగ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే దీని డిపార్చర్ టైం అయితే అవుతుంది. సో టైం చూసుకోవచ్చు, ఇంకా 20 minutes ఉంది. సో మనకి వెనకాల చూస్తున్నారా మొత్తము సన్ రైజ్ అయితే అవుతుంది. సో టైం చూసుకోవచ్చు, ఇంకా 6 minutes అయితే ఉంది డిపార్చర్కి తెలంగాణ ఎక్స్ప్రెస్. రెడీ టు డిపార్ట్ అనమాట. ఇంకా 6 minutesలో డిపార్ట్ అయిపోతుంది. సో దానికి కేక్ అయితే పెట్టారు లోకో పైలట్ సార్. సో మన లోకో పైలట్ సార్ ఫోటో దిగుతున్నారు అండ్ మన ఏఎల్పి సార్ అయితే ఫోటో తీస్తున్నారు. సో మంచి బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతుంది అక్కడ చూసుకోవచ్చు. 3 minutes to departure. సో 2 minutes to departure. మనకైతే కాషన్ పడిపోయింది, ఇంకా మనం కాషన్ చూసుకోవచ్చు. మన దానికి కాషన్ అయితే పడిపోయింది. సో ఎక్నాలెడ్జ్మెంట్ చేస్తున్నా సార్. సో రెడీ టు డిపార్చ్.
గూస్ బంప్స్ అసలు హారన్కి హారన్ కొడుతుంటే బా మొత్తము గూస్ బంప్స్ వచ్చేసినాయండి. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోతుంది కంప్లీట్గా. ఇంకా ఈ వ్లాగ్ ఎండ్ అయిపోతున్నాము. అండ్ ఇంతకుముందే మనకి జస్ట్ అరైవ్ అయింది సౌత్ సెంట్రల్ రైల్వేస్ క్వీన్. ఇదైతే కింగ్, ఇది క్వీన్. హ్యాపీ జర్నీ. జుబిన్ కేక్ అని వెళ్తుండు. బ్రేక్ టెస్ట్ అయితే ఏం అయిపోయింది. వింత ఏంటంటే కేక్ కోసమే ఆపిండు. కేక్ కోసం ఆపేసారు ట్రైన్. కేక్ ఇగో ఎవరికి ఇచ్చిన కేకు इतना रुका दिया ना ट्रेन को पूरा. काय तो रुकना ही पड़ता है ट्रेन को. चेन खींच दिया. हैप्पी जर्नी सर. अरे क्या చలో అయిపోయింది తెలంగాణ ఎక్స్ప్రెస్ బర్త్డే సెలబ్రేషన్స్. 49 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. చాలా మంచిగా అనిపించింది ఈ సెలబ్రేషన్స్. లాస్ట్ ఇయర్ కూడా నేను 48 ఇయర్స్ సెలబ్రేషన్ చేసిండే, బట్ బ్లాగ్ అయితే చేయలేదు. జస్ట్ నేను వచ్చి రీల్కి సంబంధించిన వీడియోస్ ఇవైతే చేసినాను. బట్ ఇప్పుడు ఏంటంటే పర్టికులర్గా ఒక బ్లాగ్ అయితే చేద్దామని అయితే అనుకొని బ్లాగ్ అయితే చేసినాను. ఈ బ్లాగ్ నాకు తెలిసి ఒక 25 మినిట్స్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో చూద్దాము. ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది. ఈరోజు 49 ఇయర్స్ తెలంగాణ బర్త్డే కదా. సో మ్యాక్సిమం ఈరోజు నైట్ వేయడానికి అయితే ట్రై చేస్తాను. నైట్ అయితే 9-10 వరకు మ్యాక్సిమం ట్రై చేస్తాను వేయడానికి. సో ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను, చిన్న వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై, సీ యూ, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హైదరాబాద్ డెక్కన్.